హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతకీ వండుకో తిన్నారా? లేదా వర్షం వస్తుందని పడుకో ఉన్నారా? నేనైతే చక్కగా ఇలా జీరా రైస్ అయితే వండుకున్నాను. ఉట్టి రైస్ వండుకుంటే సరిపోతుందా? అందులోకి టేస్టీగా కర్రీ ఉండాలి కదా! అందుకని చెప్పేసి నేను ఎగ్ మసాలా గ్రేవీని కొంచెం వెరైటీగా అండ్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేశాను. చూసారు గదా! చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్‌గా ఉందో. ఒక పక్క జీరా రైస్ అండ్ ఒక పక్క నోరూరించి ఎగ్ కర్రీ ఉంటే మనం ఊరుకుంటామా? ఫటాఫట రైస్ పెట్టేసుకొని అందులో ఎగ్ గ్రేవీ కర్రీని సర్వ్ చేసుకొని, అలా కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ఉందండి బాబు టేస్ట్ అద్దిరిపోయింది. మీరు నమ్మటం లేదు కదా! సరేలెండి, మీకు నచ్చిన స్టైల్‌లో జీరా రైస్ చేసుకొని, నేను చూపించిన స్టైల్‌లో ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని చేసేసుకొని, ఒక్కసారి సర్వ్ చేసుకొని తినండి. నేను చెప్పింది నిజమని మీరే ఒప్పుకుంటారు. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? చింతెందుకు దండగా, ఈ అక్కుంది మీకు అండగా. నేనైతే లాంగ్ వీడియో అప్‌లోడ్ చేశాను. దాని లింక్ అయితే ఈ వీడియో కింద ఇచ్చేసాను. ఒకసారి క్లిక్ చేసి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.